తగ్గేదే మీ నర్సయ్యతో మొత్తానికైతే మరి ఎంపీ అనిల్ కుమార్ అన్న కంటపడ్డాడు. ఏందో నాట శంషాబాద్ నోవాటేలా భూభారతి ఇందిరమ్మ ఇండ్లు ఇక ఎస్సీ వర్గీకరణ సన్న బియ్యం ఇక మరి ముందుగానే అయితే ఈ సన్న బియ్యం పండుగ మరి బాగానే కథమతలో ఊరూరా మూత పోగించుకుంటా ఇల్లుగాళ్ళకు పని జర్రా ఇక పక్కకు పెట్టి మరి మందిన కూడా బోధింటున్నారు సన్నభూమ పండుగ. మరి సన్నభూమ పండుగ మరి మా బీజేపీ కోళ్ళేమో మోదీ బియ్యం అని అయ్యే ఊర్లో పెడుతున్నాయి. మరి ఇది సన్నభూమ పండుగ మోదీ బియ్యం పండుగ ఎక్కడ అర్థమవుతుంది జనాలకు? మోడీ బియ్యం ఎందుకైతే మా రేవంత్ అన్న ఇచ్చిండు, మా ప్రభుత్వం ఇచ్చింది మా బియ్యం, ఇది మా సన్న బియ్యం, ఇది మా సన్న బియ్యము మా ప్రజలకు తెలంగాణ ప్రజలకు మేము ఇస్తున్న బియ్యము. మేము ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే సన్న బియ్యం ఒక కళ, ఆ కళని ఈరోజు మా ప్రభుత్వం నెరవేర్చింది. ఈరోజు మొత్తం తెలంగాణలో ఎక్కడ పోయినా కూడా అన్న దండాలు పెట్టుకుంటాం, మీరు నిజంగా కూడా మీ రుణం తీసుకోలేము. ఎందుకంటే మేము దొడ్డు బియ్యం తినేటోళ్ళం, ఇవాళ సన్న బియ్యం తింటున్నాం అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ పుణ్యం, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మా కేబినెట్ మంత్రుల పుణ్యం అని చెప్పి చాలా మంది చెప్పడం జరుగుతుంది. దానికి ఎట్లా చెప్తారు? ఇది అసలు కథ ఇదే. దుబ్బాక కోల్లాగా అది మొత్తం రడగాబు పెడగాబు మొత్తం కాలు దుబ్బి లెంకలు కొడుతుంది, పడగొడతా అంటుంది. మరి కోసకి ఎట్ట అవుతుంది? మరి ఏం ఆలోచన చేస్తారు ఇవాళ? పడగొడతా అంటే రాత్రి దిగలేనట్టుంది పెద్ద మనిషికి. రాత్రి దిగంది పొద్దున్న వచ్చి ఏం మాట్లాడాక మాటలు మాట్లాడుతున్నాడు. ఇది